చేయూత పథకం బ్యాంకు ద్వారా వెంటనే ఇవ్వాలి. చేయూత పథకం వచ్చేదాకా పోరాడుతాం. చేయూత పథకం ద్వారా లబ్ధి. పార్వతీపురం మన్యం జిల్లా కొమనాడ మండల కేంద్రంలో చేయూత లబ్ధిదారులకి బ్యాంకు ఖాతాలో డబ్బులు పడిన వాళ్ళందరితో కలిసి ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 45 సంవత్సరాలు దాటిన మహిళలకు అందరికీ 18,750 రూపాయలు ఇస్తామని చెప్పి 3 దఫాలు ఇచ్చారు. ఈ 4వ దఫా వచ్చేసరికి ఎన్నికల ముందు అవడం వల్ల కొంత జాప్యం జరిగింది. దీనివల్ల కొంతమందికి వచ్చాయి, ఇంకా కొంతమందికి రాలేదు. కాబట్టి ఇలాంటి సందర్భంలో నూతనంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మహిళలకి ఈ డబ్బులు వస్తాయా రావా అనే ఆలోచనలో ప్రతిరోజు కూడా బ్యాంకు చుట్టూ అలాగే వెలుగు కార్యాలయం చుట్టూ తిరిగే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో అసలు ఇలా డబ్బులు వస్తాయా రావని చెప్పి మేము గతంలో 15 రోజుల క్రితం నిరసన కార్యక్రమం చేసాము. కలెక్టర్ కార్యాలయం వద్ద కూడా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి సంబంధించి పార్వతీపురం మన్యం జిల్లా వెలుగు పీడీ గారు కనీస స్పందన లేదు. ఆయన ఆఫీసులో కూకుంటారు తప్ప మహిళలు అరుచుకుని మాకేడిపోయిందనే ఉద్దేశంతో ఈరోజు ఉన్నారు తప్ప ఎక్కడికి వెళ్ళి సమీక్ష చేయని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నెల 10వ తారీఖు లోపు అసలు చేయూత పథకం దానికి సంబంధించిన 18,700 రూపాయలు ఇస్తారా ఎవరా, ఇవ్వకపోతే ఎందుకు ఎవరు, అసలు ఎప్పుడు వస్తాయని చెప్పి సమాధానం చెప్పకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున వెలుగు కార్యాలయం వద్ద ఆందోళన లబ్ధిదారులందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒకవేళ ఇవ్వకపోతే అందరికి ఇవ్వకపోవడం మానేయాలి తప్ప కొంతమందికి వచ్చి కొంతమంది రాకపోవడం వల్ల మహిళలు తీవ్రంగా అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి వెంటనే ఇప్పటికే సర్వే చేస్తున్నారు. సర్వే అన్ని మండలాల్లో సర్వే చేస్తున్నారు. ఈ సర్వే ప్రాప్తికి వెంటనే ఈ నెల 10వ తారీఖు లోపు మాకు సమాధానం చెప్పాలి. లేని నెల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఈ ఆందోళన ఏం జరిగినా పూర్తి బాధ్యత వెలుగు పీడీ గారే వహించాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అధికారులకు తెలియజేస్తున్నాం.